మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలంలో మీ ముందు నేను రావడానికి దేవుడు ఇట్టి కృపను అనుగ్రహించాడు. ఎందుకంటే మిమ్మను నన్ను కూడా సజీవులుగా ఉంచాడు దేవుడు. అందునిమిత్తమే దేవుని వాక్యం ద్వారా నేను మిమ్మల్ని కలుసుకోగలుగుతున్నాను. ఈ వాక్యాలను మీరు కూడా చూడండి, ఆశీర్వదింపబడండి. దేవుని మాటలే, దేవుని వాక్యాలే, దేవుడు మన ఎడలే ఎట్లా కార్యాలు చేయబోతున్నారో, ఎలా జీవిస్తే మనము దేవుని మహిమ పరిస్తే మనము ఎలా మనల్ని అభివృద్ధి చేస్తున్నారో ఈ వాక్యాల ద్వారా మీ ముందుకు వస్తున్నాను నేను. దయచేసి వాక్యాలు చూడండి, వాక్యాలలో ఉన్న ఆశీర్వాదాలను మీరు పొందుకోండి, దేవుని చేత వృద్ధి పొందండి, దేవునికి మహిమకరముగా మేము కూడా ఉందాము. ప్రియమైన బిడ్డలారా, స్నేహితులారా, మా మనవులను ఆలకించండి, మీరు చూడండి వాక్యాలు, మేము సంతోషిస్తాం, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు ఇదని మంది మనకిచ్చిన వాక్యము ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడవు నీవే. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈ విధముగా భక్తుడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, అంతరింద్రియములను పరిశీలన చేయవాడు నీవే, నీతిమంతులను పరిశోధించేవాడవు నీవే. నీతిమంతులను పరిశోధించడం అంటే దేవుడు మనం ఆయన భక్తి పరులము, ఆయన యందు భయభక్తులు కలిగిన జీవించే వారము, ఆయనకు విధేయులైన వారము, ఆయన ప్రేమలో మనము కాపాడబడుతున్నాము, ఈ లోకములో ఆయన కృపలో మనం వర్ధిల్లగలుగుతున్నాము. కానీ దేవుడు ఏం చేస్తారంటున్నారు ఇక్కడ భక్తుడు, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే. కనుక దేవుడు మనల్ని ఎప్పుడైనా పరిశోధించడానికి ప్రయత్నించినప్పుడు మనము దానికి విధేయులమయ్యి ఇంకా మన విశ్వాసమును బలపరుచుకోవాలి. మనల్ని ఎగ్జామిన్ చేస్తారు. పిల్లలు సంవత్సరం అంతా చదివిన తర్వాత చివర వాళ్ళకి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఎందుకని అంటే వారు ఎంతవరకు కృతార్థులు అవుతున్నారు, ఎంతవరకు నేర్చుకున్నారు అని ఎగ్జామిన్ చేయటం అన్నమాట. దేవుడు మనల్ని కూడా ఎగ్జామిన్ చేయబోతున్నాడు, పరిశోధిస్తానంటున్నాడు. నీతిమంతులను పరిశోధించేవాడు నీవే. కాబట్టి నీతిమంతులకి ఇబ్బందులు రాకుండా ఉండవు, శ్రమలు రాకుండా ఉండవు, బలహీనతలు రాకుండా ఉండవు, శోధనలు రాకుండా ఉండవు. ఎందుకని వస్తున్నాయి అంటే పరిశీలన చేయడానికి, మనల్ని పరిశోధించడానికి. ఎందుకు వస్తున్నాయంటే మన పట్ల మన విశ్వాసాన్ని ఎగ్జామిన్ చేయడానికి. దేవుడు మన విశ్వాసం ఎంత హైలో ఉంది, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంది దేవుని ఎదుట, మన విశ్వాసము ఎంత కదలకుండా ఉన్నాం మనం, ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకొచ్చినా దేవునిలో మనం ఎంతవరకు నాటుకుని ఉన్నాము అని ఎగ్జామిన్ చేయబోతున్నారు దేవుడు. ఎగ్జామిన్ చేస్తారు దేవుడు. ఏ శోధనైనా రావచ్చు, ఏ బలహీనత అయినా రావచ్చు, ఏ ఇరుకైనా రావచ్చు. మనం భూమి మీద జీవిస్తున్నాం కాబట్టి ఇవన్నీ మానవులకు సహజమే. కానీ ఎప్పుడైతే మనము దేవుని యందు పూర్ణ విశ్వాసంతో ఆనుకుని జీవిస్తున్నామో దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు కాబట్టి వాటన్నిటి నుండి తప్పిస్తాడు దేవుడు. మన భక్తిని కొలత వేస్తాడు దేవుడు. అప్పుడు మన విశ్వాసమును దేవుడు కొలత వేస్తాడు. అప్పుడు మన బలహీనతల ద్వారా దేవుడు మన విశ్వాసాన్ని కొలత వేస్తాడు. మన ఇబ్బందుల ద్వారా దేవుడు మన భక్తిని, విశ్వాసాన్ని కొలత వేస్తాడు. అప్పుడు 100% మనము సక్సెస్ అయ్యామనుకోండి, దేవుడు ఇంకా హెచ్చిస్తాడు మనల్ని, ఇంకా ఇంకా బలపరుస్తాడు, ఇంకా వాడుకుంటాడు మనల్ని, ఇంకా ఆయన మహిమార్థమై జీవింప చేసుకుంటాడు. దేవునిలో ఇంకా బలమైన విజ్ఞాపన చేయాలి. శోధన వస్తుందని మనము దేవుని సన్నిధి నుండి పారిపోకుండా దేవుని సన్నిధిలో ఇంకా వెదకాలి. ఇంకా వెతికినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా ఆ శోధనను తప్పిస్తాడు కదా, అంతకంటే హెచ్చైన ఆశీర్వాదాలు ఇస్తాడు. అప్పుడు ఉన్నంతటికంటే ఇంకా డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు దేవుడు. కాబట్టి మనము శోధన వచ్చిందని నిరాశ పడకుండా మనము దేవుని సన్నిధిలో బలపడదాము, మనము దేవుని సన్నిధిలో స్థిరపడదాము, దేవుని సన్నిధిలో దేవుని ఆనుకుందాం మనం. అప్పుడు దేవుడు మనల్ని ఆ ఎగ్జామినేషన్ లో మనల్ని సక్సెస్ఫుల్ గా జయకరముగా జరిగించి ఆయన ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు, ఇంకా మనల్ని దీవిస్తాడు. కాబట్టి శోధన ఏదైనా వస్తే దేవుడా నన్ను ఎందుకు ఇలా శోధిస్తున్నావు అని అనుకోకూడదు. మన మేలు కోసమే శోధన కలిగిందని మనము గమనించాలి. శోధన అనేది వేరు, పరిశోధన అనేది మనల్ని పరీక్షించడానికి పరిశోధన ఇస్తాడు దేవుడు.
శోధన అనేది సాతాను పెట్టిస్తాయి. సాతాను మనల్ని ఏ విధమైన శోధించి వాటి దారిలో పెట్టుకోవాలని చూస్తాయి. కానీ మన దేవుడు అయితే పరిశోధిస్తాడు మనల్ని. ఆ దేవుని కృప మనకి తోడుగా ఉన్నప్పుడు ఏ పరిశోధన అయినా మనము సక్సెస్ఫుల్ గా జయిస్తూ ఉంటాం. దేవుడు పెట్టే ఏ పరీక్ష అయినా మనము జయకరముగా నెగ్గుకుంటూ వస్తాము. అప్పుడు దేవుడు ఇంకా మనల్ని బలముగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. బిడ్డలను మీరు దీవించండి, బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఏదైనా మందు వారి జీవితాల్లోనైనా మీరు ఏదైనా పరిశోధన చేస్తున్నట్లయితే వారికి మెండైన ఆశీర్వాదాలతో ఆ పరిశోధనలో మా తండ్రి జయం పొంది మీ ఆశీర్వాదాలు మెండుగా పొందుకునే భాగ్యం బిడ్డలకు దయచేయండి. వారి బిడ్డలను దీవించండి. వారి కుటుంబాల్లో నైనా నెమ్మదిని, సమాధానమును, ఆయురారోగ్యములను దయచేయండి ప్రభువా. మీ రెక్కల నీడన వీరిని కాపాడండి ప్రభువా. మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనమని ఈ దినమందు వారి జీవితాలు ఏదైనా వేడుక జరుగుతున్నట్లయితే, పుట్టిన దినాలు గాని మా ప్రభువా వివాహ దినాలు గాని జరుపుకుంటున్నట్లయితే బిడ్డలను మెండుగా ఆశీర్వదించి ఇలాంటి విశేషమైన దినాలు అనేకమైనవి వారి జీవితాల్లో అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.